చిన్న పాప అనమాట, ఒక 6 ఇయర్స్ అమ్మాయి. ఆ అమ్మాయికి శారీ మీద బ్లౌజ్ కావాలంట. ఈ కొలతలతో మనము బ్లౌజ్ కట్ చేసుకున్నాము. ముందుగా లైనింగ్ మీద కట్ చేస్తున్నాను నేను. ఇలా క్లాత్ తీసుకోండి. క్లాత్ వచ్చేసి నడుము, చెస్ట్ వచ్చేసి 22 ఉంది, నడుము 20 ఉందన్నమాట. నేను 10 ఇంచెస్ తీసుకున్నాను క్లాత్. 2 మడతల మీద 10 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని ఫోల్డ్ వేస్తే వేసినాం కదా. లెంత్ వచ్చేసి 9.5 ఉందిగా, 10 తీసుకున్నాను. వెడల్పు 7 తీసుకుంటాను. కుట్లో కూడా కలిపి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందు నెక్ 2 ఇంచులు వేసుకున్నాను, 2 ఇంచెస్. కింద పొడవు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట. 4. దీన్ని బాక్స్ లాగేసి ఇప్పుడు మార్కును కలిపేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ తీసుకుందాము. షోల్డర్ కుట్లో కూడా కలిపి 3 ఇంచెస్ తీసుకుందాము. కుట్టు వేస్తే 2.5 వస్తుంది అన్నమాట. సంక భాగం పొడవు 4.5, చిన్న పాప కాబట్టి 4.5 తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని చూడండి, ఇది నెక్, ఇది సంక భాగం అన్నమాట. ముందుగా సంక భాగం కట్ చేసుకున్నాము. సంక భాగం కట్ చేసినాను. ఇప్పుడు షోల్డర్ని సపరేట్ చేసుకున్నాం. ముందుగా మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, ఇలా సపరేట్ చేసుకొని ఇందాక నేను మార్క్ చేసినాను కదా నెక్ కరెక్ట్గా ఈ లెంత్ తీసుకుంటే కొంచెం పొడవు ఇబ్బంది అవుతుంది అన్నమాట. చిన్న పాప కదా, నేను 4 దగ్గరకు మార్క్ వేసాను. 4 దగ్గరకు కాకుండా 3.5 తీసుకోండి, సరిపోతుంది. చిన్నపిల్ల కాబట్టి 3.5 అన్నమాట. కరెక్ట్గా కట్ చేసినాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ముందు మార్కేషన్ దగ్గరకే, కాకపోతే 3.5 దగ్గరికి తీసుకుంటున్నాను. ఇది కూడా బ్యాక్ వచ్చేసి ఓపెన్ పెట్టమన్నారు. బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు కాబట్టి నేను బ్యాక్ బోట్ నెక్ లాగా తీసుకొని ఇది ఓపెన్ చేసుకుంటాను అన్నమాట. ఇలాగా కట్ చేసుకుందాము నెక్.